గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా. ఈ రోజు అయితే మరో మంచి వీడియో మీకోసం తీసుకొస్తున్నాం అనమాట. సో మీరు చూడొచ్చు. సో వీళ్ళ దగ్గర ఆల్ కైండ్ ఆఫ్ మిషన్స్ అయితే ఉంటాయి అనమాట. సో మిషన్స్ ఏమంటే వెల్డింగ్ మిషన్, గ్రైండింగ్ మిషన్, కటింగ్ మిషన్, అలాగే చైన్సా మిషన్. సో మోర్ వెరైటీస్ ఆఫ్ మిషన్స్ అయితే ఉంటాయి అనమాట. వన్ బై వన్ అన్ని క్లియర్ గా చూపిస్తాను నేను. ఇది ఎక్కడ ఏందనేది మొత్తం అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, వాట్సాప్ నెంబర్ అన్ని క్లియర్ గా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటది. మన సబ్స్క్రైబర్లు కొంతమంది కామెంట్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళ దగ్గర సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయి. సో న్యూమాటిక్ గన్స్, సో గ్రైండింగ్ వీల్స్, స్పేర్ పార్ట్స్, రిపేరింగ్ అన్ని వెరైటీస్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి అనమాట. సో వన్ బై వన్ క్లియర్ గా చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్, కమర్షియల్ ఎక్విప్మెంట్స్ అనమాట. వీళ్ళ దగ్గర సేఫ్టీ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. సో మనకి జనరేటరు, ఈ గ్రైండింగ్ డ్రిల్లింగ్ మిషన్లు, సో చాలా వెరైటీస్, చైన్సా మిషన్లు, ట్రీ కటింగ్ మిషన్లు, ఇవన్నీ చాలా వెరైటీస్ అయితే లభిస్తాయి అనమాట. సో లోపలికి వెళ్ళి మొత్తం వివరంగా ఏమేమి ఉన్నాయి ఏందనేది మొత్తం క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, చాలా రకరకాల మిషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చూడొచ్చు, డ్రిల్లింగ్ మిషన్లు, సో గ్రైండింగ్ మిషన్లు, సో చైన్సా మిషన్లు, ట్రీ కటింగ్ మిషన్లు, సో ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి. వీల్ గ్రైండింగ్ మిషన్స్, ఇలాగే న్యూమాటిక్ గన్స్, సో ఈ మనకి హ్యాండ్ గ్లౌస్ తో పాటు ఇవన్నీ ఉన్నాయి. చూడండి, రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. సేఫ్టీ షూస్ ఉన్నాయి. సో ఇవన్నీ రకరకాల ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు వన్ బై వన్ సార్ అయితే మనకు వెరైటీస్ ఏమేమి ఉన్నాయండి చూపిస్తారు. ఇక్కడ చూడొచ్చు, రకరకాల గ్రైండింగ్ మిషన్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు ఫ్రెండ్స్, ఎన్ని రకాలు ఉన్నాయి చూడొచ్చు. మొత్తం హోల్సేల్ లో ఉంటాయి. సో కావాల్సిన వాళ్ళు విజిట్ చేయండి. అలాగే రిటైల్ లో కూడా లభిస్తాయని చెప్తున్నారు. సో ఇప్పుడు మనకు సార్ అన్ని వెరైటీస్ చూపిస్తారు. చూడొచ్చు మీరు. సో చూడొచ్చు, ఇంకా ఇవన్నీ మనకు డ్రిల్లింగ్ మిషన్ అనమాట. హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్ చూడొచ్చు. సో ఇక్కడ మన కటింగ్ వీల్స్, ఈ రకరకాలు ఉన్నాయన్నమాట. చాలా వెరైటీస్ ఒకే దగ్గర మీకు అన్ని వెరైటీస్ అయితే లభిస్తాయి. చూడొచ్చు, ఇవన్నీ మెజర్మెంట్ టేప్స్ తో పాటు ఇవన్నీ గ్రైండింగ్ వీల్స్, ఎన్ని రకాల గ్రైండింగ్ మిషన్స్, ఏ రకమైన గ్రైండింగ్ మిషన్ వీల్స్ కావాలన్నా మనకైతే ఇక్కడ లభిస్తాయి అనమాట. సో ఓకేనా, ఇప్పుడైతే మనకు సార్ వెరైటీస్ చూపిస్తారు. సో వాళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి లభిస్తాయి అనేది వన్ బై వన్ అన్ని క్లియర్ గా చూపిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? Hello, welcome to S Commercial Equipment. We deal in all sorts of power tools. तो हमारे पास अगर आप देखेंगे पावर टूल्स में A to Z सारा सामान, हर चीज़ आपको मिल जाएगी. स्टार्टिंग विद जनरेटर्स आपको 1 kV से लेकर 10 kV तक, और उसके बाद आपको वेल्डिंग मशीन्स, ये वेल्डिंग मशीन है. चेनसॉ मशीन्स ट्री कटिंग के लिए, और जी जी हमारा जो चेनसॉ मशीन है वो तेलंगाना इलेक्ट्रिसिटी डिपार्टमेंट को जाता है, हेवी क्वांटिटी में जाता है, और यहाँ का डिपार्टमेंट हमारा ही चेनसॉ यूज़ करता है. और सेफ्टी आइटम भी है हमारे पास, इंडस्ट्रियल सेफ्टी आइटम सारा मिल जाएगा. हम तीन मेजर सेगमेंट्स में डील करते हैं. इंडस्ट्रियल सेफ्टी आइटम्स, रबर प्रोडक्ट्स, हमारी रबर मैन्युफैक्चरिंग कंपनी है, तो हम लोग मोल्डेड रबर प्रोडक्ट्स बनाते हैं, इंडस्ट्रियल रबर प्रोडक्ट्स वो. और तीसरा सेगमेंट है पावर टूल्स. तो ये 3 मेजर सेगमेंट्स में हम लोग डील करते हैं, जिसमें पावर टूल की वैरायटी बहुत वाइड है, बहुत बड़ी वैरायटी है. उसमें आपको जनरेटर, वेल्डिंग मशीन्स, आपको ड्रिल मशीन्स, कॉर्डलेस टूल्स, ये सारा कुछ पावर टूल्स में आता है. आपको ट्री कटिंग मशीन, एग्रीकल्चर आइटम्स भी पावर टूल्स में आ गया. ये सारा पावर टूल का हिस्सा है. जी, सेफ्टी आइटम्स में आपको सेफ्टी जैकेट्स, पर्सनल प्रोटेक्टिव इक्विपमेंट बोलते हैं जिसको, आपका टोटल हेड टू टो जो सेफ्टी इक्विपमेंट लगता है, हेलमेट, सेफ्टी जैकेट, सेफ्टी हार्नेस, सेफ्टी ग्लव्स, सेफ्टी शूज, ये सारा सेफ्टी इक्विपमेंट में आ गया. एंड इसके बाद अब मैं आपको पावर टूल्स में समझाता हूँ. पावर टूल्स में आता है जनरेटर्स, आता है वेल्डिंग मशीन, आता है चेनसॉ मशीन आते हैं, रोटरी हैमर्स. ये तो बेसिक आइटम है जो पावर टूल में सबसे ज्यादा कंज्यूम होने वाला ये एक आइटम है, और ये एक आइटम है रोटरी हैमर एंड एंगल ग्राइंडर्स. इसमें बिल्कुल वैरायटी है, और ये चीज जो है हर रिटेलर, हर डीलर समझता नहीं है. आप अगर किसी पावर टूल की दुकान में चले जाएंगे और अगर रोटरी हैमर पूछेंगे तो आपको कोई भी रोटरी हैमर उठा के दे देगा. बट हर डीलर, हर रिटेलर एक चीज समझता नहीं है कि हर एप्लीकेशन का एक अलग किस्म का मशीन है. वो मशीन आपको एप्लीकेशन समझ के सजेस्ट करना रहता है. तो हमारे शॉप में वी आर वेरी पर्टिकुलर अबाउट दैट थिंग
हम पहले कस्टमर का एप्लीकेशन समझते हैं, उसका रिक्वायरमेंट समझते हैं कि वो मशीन कहाँ अप्लाई करता है, वो वॉल पे करेगा, वुड पे करेगा, मेटल पे करेगा, वो हिसाब से हम लोग मशीन सजेस्ट करते हैं। तो दिखने में तो सारा मशीन एक जैसा है, हाँ, लेकिन उस कौन सा मशीन क्या काम के लिए बना है वो हमको मालूम है, और हम उसी तरह सजेस्ट करते हैं। सिमिलरली एंगल ग्राइंडर, ये रोटरी हैमर है, ये एंगल ग्राइंडर है। एंगल ग्राइंडर का भी वैसा ही है, एप्लीकेशन स्पेसिफिक प्रोडक्ट है। हर चीज में कोई भी एंगल ग्राइंडर नहीं चलता है। वॉल कटिंग में एक अलग किस्म का ग्राइंडर चलेगा, वेल्डिंग वाले को अलग एंगल ग्राइंडर इस्तेमाल होता है, और उसी तरह वुड वर्किंग कारपेंटर को अलग किस्म का एंगल ग्राइंडर इस्तेमाल होता है। इसी तरह सब सब एप्लीकेशन का ग्राइंडर अलग है, दिखने में सब एक ही है, लेकिन सबका वॉटेज अलग है, पावर अलग है, सबका कंस्ट्रक्शन अलग है। वो हिसाब से वो पर्टिकुलर एप्लीकेशन के लिए सजेस्ट करना रहता है। ये है ब्रेकर्स। ये ब्रेकर जो है आपको डेमोलिशन में काम लगता है। ये मिनी ब्रेकर्स है। फिर आते हैं बड़े ब्रेकर्स जो रोड तोड़ने में काम लगते हैं, स्लैब तोड़ने में काम लगते हैं। ये आपको अगर टाइल्स वगैरह निकालना है उसमें काम लगता है। ये वाइब्रेटर मशीन है, कंक्रीट वाइब्रेटर। जब स्लैब लगता है तो आपने देखा रहेगा साइड पे कि इसका इस्तेमाल होता है, एक नीडल लगता है इसको, एंड ये जब कंक्रीट में पिलर डालते हैं, वो कंक्रीट पोर होता है उसमें, वो कंक्रीट को पूरा सेटल डाउन करने के लिए, पूरा एयर होल्स निकालने के लिए ये यूज होता है। वो कंक्रीट जाके प्रॉपर्ली पूरा नीचे तक सेटल होता है ये मशीन से। ये मार्बल कटर्स है, वुड कटर्स है। प्लाईवुड कटिंग मशीन, मार्बल कटिंग मशीन चाहे कह दो, दोनों एक ही मशीन है। अगेन इसमें भी एप्लीकेशन स्पेसिफिक है, हर मशीन की बनावट अलग है। वुड के लिए अलग लगेगी, मार्बल के लिए अलग लगेगी, एंड ऑल्सो डिपेंडिंग ऑन कि किस तरह का मार्बल है। टाइल में इस्तेमाल हो रहा है, मार्बल में इस्तेमाल हो रहा है, इटालियन में इस्तेमाल हो रहा है, तो वो हिसाब से वो मशीन वो पर्टिकुलर काम के लिए लगेगी। ये सारे वही मशीन है, ये ड्रिल मशीन है, एंड ये सारे कॉर्डलेस टूल्स है। ये कॉर्डलेस टूल्स है। इसमें आपको एंगल ग्राइंडर्स वगैरह भी मिल जाएंगे, कॉर्डलेस में चेन सॉस भी मिल जाएंगे, एंड टाइल वाइब्रेटर्स है, टाइल वाइब्रेटर्स, एंड ये सारे बिल्डिंग मशीन है। वेल्डिंग मशीन जी, ये हमारे चेन सॉस है। जी, इसमें इलेक्ट्रिक चेन सॉ है, कॉर्डलेस चेन सॉ है, मिनी चेन सॉ है, एंड ये सारे एक्सेसरीज है। ये हर टूल में जो आपको एक्सेसरी लगेगा ये वो है। आपको जैसे चेन सॉ में चेन लगेगी, ये चेन है, और वुड कटिंग मशीन में ब्लेड लगेगी, ये वुड कटिंग की ब्लेड है। एंगल ग्राइंडर में ग्राइंडिंग व्हील लगेगा। उसी तरह ये सारे एक्सेसरीज है। कॉर्डलेस में हमारे पास एक और है इम्पैक्ट रेंच, जो कि बहुत ही इंपॉर्टेंट प्रोडक्ट है कॉर्डलेस टूल्स का। ये ऑटोमोटिव इंडस्ट्री में बहुत चलता है। इंडस्ट्री में जा जी, ऑटोमोटिव इंडस्ट्री में हार्डवेयर टाइट करने के लिए, लूज करने के लिए चलता है। नट बोल्ट वगैरह टाइट लूज इन करने के लिए ऑटोमोबाइल कंपनी में सबसे ज्यादा चलने वाला प्रोडक्ट है। ये सेफ्टी ग्लव्स है, एंड वहाँ पे अगर आप देखेंगे हमारे सेफ्टी शूज है। जी, तो अपना भी एड्रेस एक बार बता दीजिए। ये रानीगंज आप एंटर होंगे मेन मार्केट, मेन रोड के ऊपर ही लेफ्ट हैंड साइड पे आपका 10th शॉप आपको दिख जाएगा, एस कमर्शियल इक्विपमेंट। बहुत ही मेन रोड पे पॉपुलर स्पॉट पे है, इजीली स्पॉट कर सकेंगे आप शॉप को। థ్యాంక్ యూ సో మచ్। ఫ్రెండ్స్ చూశారు కదా సార్ వాళ్ళ దగ్గర ఏ మెషిన్ దేనికి ఉపయోగపడుతుంది, ఏ మిషన్ దొరుకుతాయి, ఏమేమి మిషన్ దొరుకుతాయి, ఏమేమి వాటికి కావాల్సిన స్పేర్ పార్ట్స్, అలాగే గ్యారంటీ వారంటీతో పాటు రిపేరింగ్ కూడా అన్ని సర్వీస్ మనకు అన్ని వెరైటీస్ అన్ని లభిస్తాయి అనమాట. సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. సో కావాల్సిన వాళ్ళైతే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర. సో గుడ్ రెస్పాన్స్ ఉంటుంది అనమాట, హోల్సేల్ అండ్ రిటైల్. సో హోల్సేల్ అండ్ రిటైల్లో లభిస్తాయి అనమాట. ఓకే, మరో మంచి వీడియోతో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఉంటా. మీకు ఎలాంటి వీడియో కావాలో నాకు కామెంట్ చేయండి, కామెంట్స్ పెట్టి వీడియోస్ చేస్తూ ఉంటాను. బాయ్, ఉంటా.